రథమైలు వెళ్ళినాడు రథమైలు వెళ్ళినాడు రథమైలు భార్యమాట విన్నరారా పరాదిండల ధనం మళ్ళీ వచ్చి వరాలు ముచ్చారు రాబట్టి ఎగిలి తయారు చేసిండు ఎండుగుండు ఎక్కినాడు ఏ తిలక మాడినాడు సైడ్ గుండు ఎక్కినాడు సైడ్ తిలక సూర్యుడిని చూసినాడు చుక్కబొట్టు పెట్టినాడు చంద్రుడిని చూసినాడు అడ్డ దిగటం తీసిరా వల్లారే నగరేవో ఓరంతో తీరలాట వల్లారే నగరేవో పట్టంతో తీరలా రామ రామ జై రామ రామ ఓ రామ 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 ఓ నాద ప్రాణనాద మన వెళ్ళి పోనమా హరడే నాన్న ప్రాణనాద ఊరేడైనా నిండ్రేడైనా మన ఎట్ల దాకా బండ్లు బండ్ల దాకా ఎట్లు మన కోళ్ళాలు ఎక్కడ అట్టయినామయ్యా ఒక్కొక్క కోళ్ళక పోపడి గడి తిని మూట పోయి లైన్ లో స్పేర్ లాగా ఎక్కేసి రెండు కోళ్ళ బాగా నడుతుందయ్యా చూసిన మంగని పెట్టి దీనికేనా దీనికే పెట్టి ఆగది జర్ర అయితే ఆగది ఇక ఇప్పుడు మంచిగానే ఉన్నది జర్ర అయితే ఇది మూడు సార్లు చూసిండు అయితే దాన్ని కాకపోతే దీన్ని కడతాం ఒగ్గి దీన్ని దానికన్నా దుమ్ముతామా పెట్టామనే ఓ కోళ్ళకని తాగు ఎంత చూడు దాన్ని గుడవలో పెట్టామో దానికి సారా పెట్టా రెండొక్కటే అవుతాయి అసలు బయటోరికి ఎరకకుండా సారా బిందే సారా నాకేమెరకనమ్మా అంత నీకు తెలియదు భార్య ఎవరిదని కాదు నాయన నవీనకీళ్ళు వద్ద సత్య సామెతరేవి సై రో మేడము జాతర జాతర రోయాలము జాతర ఈ కొడకాలలో విరమూత్ర పోయే అడవిలోన భార్య భర్తలు ఉన్నది మానది మంత్రి మాదేపూర్ చెన్నై గోదావరి మిగబట్టేది పోయే బంధువు కూర్చున్న చంద్రవతి ఆ బాధ అడిల బంధాయి పోతా ఉన్నాయి
ఏ అవులే కొలేల తొక్కలు కొరికినా కాగితే అడిచే మొదల భాగాలు కొంచెం కూడా వేస్తారే బామ్మారి నీకు నీ సీనియర్ కావాలి కాదు ఏం కాదు తెలంగాణ బాబానా బాబా మారుదులు బాబా చంద్రవతి దేవి ఒయ్యేరు బంధు పోతారే బల్లలో కూర్చున్న కదా బంధు ఆపన్నవి ఆపమన్నా వేడమే తింపితే గర్భసంచి బోర్ర పడుతుంది గర్భశాంతి బోర్లు ఆడతాం కదా నీకే గట్లంటున్నావు మీ పెద్దమ్మ వద్దే వద్దే అనగా పెద్ద తట్ట లావట్టింది లావట్లతో గర్భసంచి గర్కు అన్నది 10,000 రూపాయలు నీళ్ళు అల్లేసిన దవాఖాన తీసుకపోతే గర్భసంచి తీసేసి అయ్యో అయ్యో బాబా చంద్రవతి దేవి అడిలోనే పోయేవాళ్ళు పోతారే బల్లలో కూర్చున్నామన్నమ్మ ఏ దేవుడు వెచ్చి కొడుకున్న బిడ్డ ఓడి కట్టారా నీకేమన్నా బర్మ నేసండేనాట పిచ్చగుండ్లకి పిల్లలు పెడుతున్నాట నూనె లెక్కనే వచ్చలేదు నేసండేనాట ఈ కాలంలో దుకాణం పెడుతున్నట ఉన్న గిరాకి అంతా మారిపోయిందట లోచ చోలేరా దుకాణంలో బాగా వేల దుకాణం దిగలేరా గిరాకి ఎత్తమ్మా అంతేనా పని వెళ్ళాడని పందిరేమంటారట కుక్కతో కలిసి కూలి అయిపోయిందట కుక్క కాదు కుంద అయ్యే దాకినప్పటికైనా కుంద ఊడిపోతుంది పని అందులో పందిరి అంటే గట్టి ఉంటుంది నాదా నీ గంధ దూరం ఏం కనిపిస్తుందయ్యా అడే ఉన్నది అది కారు ఉన్నది దాని అవతల లాంగాగో చాలా దూరంలో ఘోరమైన అడిలో కడబడ గుళ్ళు అడబడ్డ గుళ్ళు పాత అచ్చివచ్చమ్ముని గుళ్ళు మరి అప్పటికని ఎట్టుంటది బామా ఉళ్ళు పడాబడిపోయినాయి ఏంటి ఉన్నోడు పోయి ఉన్నోడికి 10 ఇస్తాడు లేనోడు పోయి ఉన్నోడికి 10 ఇస్తాడు ఉన్నోడు పోయి ఉన్నోనికి అన్నం పెట్టేవాడు చెల్లికాలు కాదు ఉన్నవాడు వెళ్ళి లేనోనికి అన్నం పెట్టి కాదు తెచ్చేవాడు చెల్లికాలు ఏ గుడిలోనే భగవంతుడు ఏ పుట్టలోనే నాగశేషుడు మొక్కిన వారికి మొద్దన్నారు మొక్కని వారికి భగవంతుడు అన్నాడే ప్రతి సామెతలు కాదు నా అయ్యా మరి కానీ అర్ధన్నమాట గుడికి రాని వచ్చినారి శుద్ధులు పెట్టింది కదా నగులు కట్టరు భార్య భర్తలు ఆంకార చెబుతే పెట్టినాడు ఓంకార ఆలముతోటి పోయేస్తామన్నారు వాళ్ళు ఓ దేవా దేవా వైకుంఠ వాస ఓ దేవా దేవా వైకుంఠ వాస నా తండ్రి భక్తాలు సునాలు భార్యకే తమ్మ భార్యకే తమ్మ డారి పూజలు నా తండ్రి భగవంతుడవు నీవేనా గంగాల తానాలు గట్టివీరా పూజే గంగాల తానాలు గట్టివీరా పూజే తాను చూడాలు నా తండ్రి ఎడమైన దేవుడా నాడు భార్య భర్తలు 3 గడియలు చేసే పూజలు 30 గడియలు లేచి దేవుడు వేసి సంతానం ఇస్తలేడే భార్య భర్తలుగా నాడే అనుకున్నారు
మా కంగనవరం ఈయన దేవుడు ఉండేందుకు లేకేందుకు ఆపతున్నప్పుడు 10 రూపాయలు ఈయన సాగుకారు ఎందుకు మరి ఆపతున్నప్పుడు రాని చుట్టపోడు ఎందుకు అయ్యా భార్య భర్తలిద్దరు రామగిరి రామరా భార్య భర్తలు మరి ఏకాసులై పూజ చేస్తూ ఉన్నారు మన వీరవాడి మొలపోయరాదు ఆత్మలేని చుట్టం చేయరాదు మరి పండ్ల చెట్టు అంటే 10 మంది పోతారు ముళ్ళ చెట్టు అంటే ఎవరు పోరు దాన ధర్మం చేయకుండా మంచిగానే దాళ్ళ ముళ్ళను తీసేది పోవాలన్నాడ ఎవసిల్లి కన్నీరు ఎండికొండకు బాగా నిన్నే అమ్మ ఎండికొండకు ఆడవయ్య ఆడవనిగా శివ సంగమయ్య కళ్ళ చూసి ఏమన్నాడు శివరాత్రి దాగారు రోజు శివాశివరి ఏనాడు పూజలు చేస్తున్న పరమేశ్వరుడు భార్య భర్తలు పూజ చేస్తుందా ఎవరి కన్నీరని పట్టిన తవసు ఏనాడు బింగం చేసి అడిగల్లి ఏనాడు దేవదేవుడు బయలెళ్ళి యాడికి వస్తామన్నాడు ఆడికెళ్ళి పరమేశుడు గనక ఇద్దరి తమ్ముల పేరు కొట్టి తమ్ముల పేరు ఈ కన్నీరు వల్ల ఏర్పడి నారవశం వల్ల నిర్వతావు నిర్వశం వల్ల నారవతావు పుట్టిన వారికి పురులు ఎత్తావు పెరిగిన వారికి పెళ్లి ఎత్తావు ఎవరికి కన్నీరైనా నీకే తెలిసిన నాకు తెలియదు అంతేనా బామా పార్వతమ్మ ఎవరి కన్నీరో వేనా నీకు తెలవదన్నవా అంత దండి శంకరుడు వరకు వేనాడు ఓ కన్ను కాడికి పెట్టి ఒక బసరు పెట్టి అరిచేతులు అందరూ పెట్టి అట్టేలో ఒకరు చూస్తా ఉన్నాడు పార్వతమ్మ ఎవరి కన్నీరు కాదు ఇది చంద్రసేన పట్నం ఆ రాజువానిగా చంద్రకళ మహారాజు చంద్రకళ మహారాజు అన్న వాళ్ళు 2 కొడుకులు మరి 2 కొడుకులు ఉన్నారా ఒక ఆడవీళ్ళ కావాలని ఆదేశపడుతుంది కావాల కన్నీరే బావా మరి వారి వద్ద సంతానం ఇచ్చిరాపోనాలా అంటే మనం పోకపోతే ఏనాడు భార్య భర్తలు ప్రాణం తీసుకుంటా ఆ పాత్ర మనకు తలగదా ఎట్లయినా తగ్గుతుందా చెప్పి పరమేశుడు గణాడు పడవాని శంకరు పడవాని సంగవేశం కట్టుకున్నాడు నాలుగాళ్ళ నదిని గుర్తున్నా శివ సంగవయ్య గంటలేమి కలగట్టే కళ్ళు అంటే కళ్ళు మాట్లాడితే మనసులు ఉంటది చిన్నదంతా కడుపులు ఉంటది మాట్లాడితే మనసులు ఉంటది పెట్టినోళ్ళు మర్చిపోతారు చిన్నవాళ్ళు మాట్లాడతారు పెట్టినోళ్ళు మర్చిపోతారు అగదుడు పరమేశుడు దండమని వేనాడు వల్ల పూజ చేసి వేనాడు గుడి బయటికి వచ్చానమ్మా గంటలు కనగడ కనగడ రామా గంటలు కొడతా ఉన్నాడు నమో హరినారాయణ గనగన 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 గంట కొడతాము కానీ అవ్వనప్పుడు చూడు అయ్యమ్మప్పుడు చూడేస్తుందో అవేమో జడేసుకొని మళ్ళీ పూలు పెట్టుకొని కిరుక్కువ నవ్వుతుంది అయ్యను అట్టోని చూసి లింగం కాడ ముక్కు రాక పెడతాను అయ్య మనసు ఇవ్వాలి ఇక్కడ లేనట్టు
ఎక్కడంటావు చిత్తం శివిని మీద ఏమడితేవో చెప్పుల మీద మొన్న అక్కడ చెప్పలే శాపదండలా అయితే అక్కడ వేనాడు ఆగిట్ట చెప్పులు ఇడిచిండి ఇంత పోయి అన్నం తింటాడు ఎవరో పాత చెప్పులు ఇడిచిపెట్టి ఈయన కొత్త చెప్పులు దంచుకోపోయా ఈయన కొత్త చెప్పులు పోయినాయి నేను ఊరుకున్నాడా కథ బంద్ చేసినాక అటు ఇటు చూసిండు మందులు అయినాక వాళ్ళే ఆడలో చెప్పులు వేసుకొచ్చుకొని ఆటలో కూర్చున్నాడు సోయక బాగా తాగినాక ఆడవాళ్ళ చెప్పులు తోడుకొని ఆడలో కూర్చున్నాడు అంతేనా అయితే గనగనగనగన వేనాడు గంటలు కొడతాడు అల్ల ఉన్నవానండి భయపడక నన్ను భయపట్టి నాన్ సెన్స్ కౌంటర్ ఇంగ్లీష్ తెలుగు పర్ర నువ్వు ఈ గుళ్ళలో పూజ పట్టుని పట్టక గుడిమంగడి గంటలని కొడతాను ఓహో గట్ల అంటున్నావు గంటకి అనుకుంటున్నారు అదంతా గంటలు ఎప్పుడు చెక్కత్తాను 100 రోజుల పనికి అవును అయితే ఓ బామా చంద్రబాబు అక్కడ ఉన్నట్టున్నది నానంగా రమ్మన్నావు నువ్వేనంగా పోతాను ఎవడే 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 కొడుకు చచ్చిపోయిన ముసలి దానికి మిండని తెచ్చి పెట్టి ఉన్న పెట్టు ఏమిరా చంద్రకళ మాడవిట్రా ఇప్పుడు నీ పేరు అంటాడు నీ అమ్మోడా నీ అక్కోడా నీ వాడా నావాడా ఎవడే నేను గింతటి రాజును ఇంతటి మనిషిని రాజాక రాజపతిని రాజాక రాజాధిపతిని పెద్ద పిచ్చకుంటాను నేనంటే రాజ్యానికి రాదు దేశానికి కర్తను నా పేరు ఈ ఊరందరికి ఎరక నువ్వు ఉండకుండా నీ పేరు ఎట్లేస్తారమ్మా మొన్న ఇంటికాడ నీళ్ళు లేకపోతే బోరికాడికి వేనా బోరికాడికి పోతా అంటే వాళ్ళు వీళ్ళు అనుకోండి ఎనక గట్టనా అయితే ఇప్పుడు సరే ఇప్పుడు మాటవా పరమేశుడు మరి ఏమన్నాడే అటువంటి వేనాడు తల్లికి సంతానం ఇచ్చి వేనాడు అవతలాటోని కావాలి చంద్రశైల పట్నం నా భర్త చంద్రశైల రాజు నా పేరు చంద్రవతి దేవి నాకు 2 కొడుకులు ఉన్నారు కానీ రేపటికల్లా నేను దచ్చినాడు ఎత్తుకపోని కొడుకులు ఉన్నారు 7 సైట్ అడవిలో లేపారని ఆయన ఆడవిల్లాల కొడుకు దంగమయ్యా పూజలు పట్టిందయ్యా దంగమయ్యా పోసేటి పూజలైనా దంగమయ్యా బంగారు ఎత్తివయ్యా ఓ నాయనా ఎప్పుడైతే వేనాడు వరగా చంద్రకళ మహారాజు అరే రే రే భార్య భర్తలు వనగా పూజలు వనగా పన్న చేసిన వన్నవా ఓ బాల చంద్రవాది చంద్రవాది అందుకే పర్వలేదే ఓ బామ చంద్రవతి దేవి నీ నెత్తి మీద పాప దూరం అయినది అమ్మా
ఇది వరకు నీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకుల